హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వల్లి చెంప పగలగొట్టిన వేదవతి తల్లి శారద. అసలు వల్లి చెంప శారద ఎందుకు పగలగొట్టింది, ఏం జరిగింది, మరి రాబోయే కథలో అసలు ఏం జరిగిపోతుంది అన్నది ఇప్పుడైతే తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ముందుగా చూసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అందరూ కూడా శారద పుట్టినరోజు సెలబ్రేషన్స్కి అయితే వస్తారు. ఇక ఇంటికి ఎప్పుడైతే తన కుటుంబం వస్తుందో చాలా సంబరపడిపోతుంది వేదవతి. తన వాళ్ళ కోసం వండి వడ్డిస్తూ ఇక వాళ్ళు అవి తింటూ ఉంటే వాళ్ళని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇలా ప్రేమ వేదవతి సంబరపడిపోతూ ఉంటే వాళ్ళని చూసుకుంటూ ధీరజ్ అలాగే రామరాజు నిలబడిపోతారు. చూసావారా, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో. పుట్టింటి వాళ్ళు రావడమే కాదు, వాళ్ళు అంత ప్రేమగా మాట్లాడడం కూడా వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. కానీ మనకైతే షాకింగ్గానే ఉంది నాన్న. నాకు కూడా అలానే ఉందిరా. కానీ ఎలాంటి గొడవ జరగకుండా ఉంటే అంతే చాలు. బుజ్జమ్మ సంతోషం అనేది మాత్రం పోకూడదు. తను ఎన్నో ఏళ్ళగా ఎదురు చూసిన కోరికది. తన కోరిక నెరవేరింది కాబట్టి ఇక ఇక్కడ ఎలాంటి గొడవ జరగకుండా ఈరోజు ప్రశాంతంగా జరిగితే బాగుండు అని చెప్పేసి రామరాజు అయితే అంటూ ఉంటాడు. పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇలా అంగరంగ వైభవంగా తన తల్లి పుట్టినరోజు వేడుకలైతే వేదవతి చేస్తుంది. తల్లితో కేక్ కట్ చేయించడం, అలాగే ఇక అక్కడ భద్రావతి వేదవతి ఇద్దరు కూడా హ్యాపీగా మాట్లాడుకోవడం, చెల్లెలతో భద్రావతి సంతోషంగా ఉండడం, ఇష్టం లేకపోయినా బావా అంటూ పలకరించడం సేనాపతి, ఇదంతా కూడా కాస్త ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది ఆ కుటుంబానికి. ఎప్పుడూ కూలోడుగా చూసిన రామరాజుని సేనాపతి మొదటిసారి బావా అని పిలుస్తాడు. ఆ ఇంటికి రావడం తన అక్క ట్రైనింగ్, ఇదంతా కూడా అక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొదటిసారి ఆ పిలుపు వినేసరికి షాక్ అయిపోతాడు రామరాజు అయితే. ఇక రామరాజు అలా నిలబడి చూస్తూ ఉంటాడు. ఈలోగానే పుట్టినరోజు వేడుకలైతే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తే వల్లి అయితే, ఏంటి ఈవిడ ఏం చేయడానికి వచ్చింది? పుట్టినరోజు వేడుకలు చేసుకుని హ్యాపీగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి వచ్చిందా ఏంటి? కొంప తీసి నేను వేసిన ప్లాన్ మళ్ళీ రివర్స్ అయ్యి ఈ కుటుంబాలు కానీ కలిసిపోతాయేమో. ఏంటే సుక్కు, ఏం జరగబోతుంది ఇక్కడ? కలిసిపోతారా ఏంటి? మనం వేసిన ప్లాను మనకే రివర్స్ అవుతుందా? ఎప్పటికప్పుడు మనం వేసిన ప్లాను రివర్స్ అయ్యి మన వేలుతో మనకన్నే పొడుచుకునేలా ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈసారి మాత్రం అలా కాకూడదు. నేను చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాను. ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పేసి వల్లి అయితే చెప్తూ ఉంటుంది అక్కడ సుకన్యతో. ఇక్కడ చూస్తే ఇంకా ప్రేమ మాత్రం తన మేనత్త, తన తల్లి, అలాగే తన తండ్రి, నానమ్మ ప్రేమలో మునిగిపోతుంది. అక్కడ అయితే మాత్రం ఇక విశ్వకు అమూల్య కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అమూల్య అక్కడ కనిపిస్తుంది. అమూల్యని చూసి విశ్వకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సారీ అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్తూ ఉంటాడు. నువ్వు నాకు సారీ చెప్పొద్దు, అలానే నాతో మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దు. ఇక్కడ జరుగుతుందంతా కేవలం మా అమ్మ సంతోషం కోసం మాత్రమే. ఇక్కడ మీరు ఎలాంటి గొడవ చేయకుండా వెళితే అంతే చాలు. అంతకు మించి మాకేమీ అవసరం లేదు అని చెప్పేసి అమూల్య చెప్తూ ఉంటుంది. నా వల్ల అయితే ఇక్కడెవరికి ఎలాంటి సమస్య రాదు. నేను సమస్య సృష్టించడానికి ఇక్కడికి రాలేదు. మా అత్త, మా నాన్న కూడా ఇక్కడ ఎవరిని ఏమీ అనరని అనుకుంటున్నాను. ఎలాంటి సమస్య రాదు. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అమూల్యకు విశ్వకైతే చెప్తూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉంటుంది. వల్లి అయితే ఎప్పుడు ఈ బాంబు పేలుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఈలోగానే భద్రావతి ప్రేమతో అంటూ ఉంటుంది. ప్రేమ, ఇంకా నువ్వు ఇక్కడెందుకే? మా వెంట వచ్చేవే. ఏంటత్తా, మళ్ళీ మొదలు పెట్టావా? అవును, మళ్ళీ మొదలు పెట్టడం కాదే, ముందు నుంచి నేను అక్కడికి వచ్చేయమని అంటున్నాను. మీది ప్రేమ పెళ్ళి కాదని నాకు తెలిసిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? అవును, నువ్వు కళ్యాణ్ అనేవాడిని ప్రేమిస్తే నీ మెడలో బలవంతంగా ధీరజ్ గాడు తాళి కట్టాడు. అప్పుడు జరిగిన సిచ్యువేషన్ నాకు తెలుసు. కళ్యాణ్ నీ విషయంలో చాలా పెద్ద ద్రోహం చేశాడు. నీ కోసం పోలీసులు వస్తుంటే పోలీసులు నిన్ను తీసుకుని వెళ్లకుండా నీ పరువు, మా పరువు పోకుండా ఉండడం కోసం వేదవతి తన కొడుకు చేత నీ మెడలో తాళి కట్టించింది. కానీ అది నీ భ్రమ మాత్రమే. ఎందుకంటే
అక్కడ ఆ సిచ్యువేషన్ని అవకాశంగా తీసుకుని వేదవతి నా మీద పగ తీర్చుకుంది. ఇప్పటికైనా నీకు అర్థమై ఉండాలి. ఆ విషయం నీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఇక ప్రేమ లేని చోట ఈ పెళ్లి బంధం ఎలా నిలబడుతుంది? నువ్వు నీ అత్త చేసిన మోసాన్ని తెలుసుకుని నా వెంట వచ్చేవే. ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉంటే రేపొద్దున నీ ఉనికిని నువ్వు కోల్పోతావు. ఇది కూలోడిల్లు మాత్రమే అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది. నాతో ధీరజ్ అంటూనే ఉన్నాడు, నువ్వేదో ఫిట్టింగ్తో రాకుండా ఇక్కడికి రావని, నువ్వేదో రకంగా సమస్య తీసుకురావడానికే ఈ ఇంట్లోకి వచ్చావని ధీరజ్ అనుమానం పడుతూనే ఉన్నాడు. అంటే ధీరజ్ని నన్ను దూరం చేయడానికే వచ్చావు, అది ఎప్పటికీ జరగని పని అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. అయితే ఈలోగానే వల్లి వచ్చి, అదేంటి ప్రేమ అలా మాట్లాడతావు? మీ అత్త అంత ప్రేమగా రమ్మంటుంటే అన్ని కోట్ల ఆస్తి ఉంది, 2 కార్లు కొన్నా నీ భర్త ఒక డ్రైవరే కదా, అతనితో ఎలా కలిసి ఉంటావు అని అంటూ ఉంటుంది ఇక వల్లి. ఈలోగా శారద అక్కడికొచ్చి వల్లి చెంప పగలగొడుతుంది. ఒక్కసారే భద్రావతి షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. భద్రావతియే కాదు, మిగిలిన అందరూ కూడా అక్కడే షాక్ అయిపోయి ఉండిపోతారు. అసలు వల్లి చెంప శారద ఎందుకు పగలగొట్టిందన్నది అక్కడ ఎవ్వరికీ తెలియదు. అసలు వల్లికి కూడా ఏమీ అర్థం కాదు. ఏంటి దీని చెంప ఎందుకు పగలగొట్టానని చెప్పేసి మీ అందరూ చూస్తున్నారా? ఈరోజు నా పుట్టినరోజు ఫంక్షను ఇంత గ్రాండ్గా జరిగింది. నా వాళ్ళందరూ ఇక్కడ పుట్టినరోజు ఫంక్షను నాకు నచ్చినట్టుగా చేసి నా చివరి కోరికను తీర్చారు. ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇది మాత్రం ఈ ఫంక్షన్ని చెడగొట్టి ఈ కుటుంబాల మధ్య మరింత గొడవలు సృష్టించి నా మనవరాలు ప్రేమ కాపురాన్ని నాశనం చెయ్యాలని ప్లాన్ చేసింది అని చెప్పనేసరికి ఇక అందరూ చూస్తూ ఉండిపోతారు. ఇక వల్లికి మాత్రం షాక్ ఎదురైపోతుంది. ఈ ముసలిది ఎప్పుడు నా మాటలు వినేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే వల్లి భద్రావతితో కలిసి కుట్ర చేసి ఇక్కడ నా పుట్టినరోజు భద్రావతి ఒప్పుకొనేలా చేసి నా మనవరాల్ని మచ్చిక చేసుకుని నా మనవరాల్ని ఎలాగైనా తన వైపు తిప్పుకోమని చెప్పి నా మనవరాలి బ్రతుకుతో ఆడుకోవాలని చూసింది. మీరందరూ దానికి శత్రువుల్లా కనిపించేలా చేసి ఇక భద్రావతి మంచిదాల్లా మీ అందరి దగ్గర నటిస్తున్నట్టుగా, అలాగే ఇక భద్రావతి వెంట ఎలాగైనా సరే ప్రేమ వచ్చేసేలా చేయమని ఇదంతా చేసింది అని చెప్పేసి అసలు విషయాన్ని దాచిపెట్టి ఇక్కడ ఈ నిజాన్ని మాత్రం బయటపెడుతుంది. కావాలని కుట్ర చేసింది అన్న విషయాన్ని మాత్రం బయటపెట్టి నా మనవరాలు బ్రతుకుతో ఆడుకోవాలని చూస్తే చంపేస్తాను నిన్ను అని చెప్పేసి అంటూ ఉంటుంది శారద. అక్కడ కూతురు గొడవ చేస్తే తన మనవరాలి బ్రతుకు బయటపడిపోతుంది. అలాగే మళ్ళీ ఆ కుటుంబాల మధ్య పెద్ద ఆఘాతం ఏర్పడుతుంది. ప్రేమ ధీరజ్ విడిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని ముందుగా ప్లాన్ చేసుకుని అసలు విషయం బయటపడకుండా వల్లి చేసిన కుట్రని మాత్రమే బయటపెట్టి అక్కడ అందరికీ షాక్ ఇస్తుంది శారద. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.